యాక్చువల్‌గా ఏంటంటే కాలర్ ఎగరేసుకుంటారు ఇట్లా చెప్పలేము. అయన్నీ ఏంటంటే ఈ కటౌట్‌కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ది రాజా సాబ్. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రెబల్ సాబ్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు మారుతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. సినిమా గురించి మాట్లాడుతూ మారుతి, ఈ సినిమా తర్వాత కాలర్ ఎగరేసుకుంటారు లాంటి మాటలు నేను చెప్పను. ప్రభాస్ లాంటి కటౌట్ కు అవి చాలా చిన్న మాటలు అన్నారు. ఈ వ్యాఖ్యలే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. నేను యాక్చువల్‌గా ఏంటంటే కాలర్ ఎగరేసుకుంటారు ఇట్లా చెప్పలేము. అయన్నీ ఏంటంటే ఈ కటౌట్‌కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి. ఈ కామెంట్స్ కు ఎన్టీఆర్ కు ఏంటి సంబంధం అనుకోవచ్చు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. కాలర్ ఎగరేయడం అనేది తమ హీరోకు సంబంధించిన స్టైల్ గా ఆయన తరచూ వాడే పదంగా భావిస్తూ ఉంటారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మారుతి కావాలనే సెటైర్లు వేశారని మండిపడుతున్నారు. ఎన్టీఆర్ గతంలో తన సినిమాల విజయం గురించి మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా వార్ 2 సినిమా ప్రకటన సమయంలో నా అభిమానులందరూ కాలర్ ఎగరేసుకునేలా సినిమా చేస్తా అని చెప్పడం అభిమానుల మధ్యలో బలంగా నాటుకుపోయింది. దీనికి ముందు కూడా కొన్ని చిత్రాల సమయంలో ఆయన ఈ పదాన్ని వాడారు. ఈ నేపథ్యంలో ది రాజా సాబ్ లాంటి పెద్ద ప్రాజెక్ట్ ఈవెంట్లో మారుతి ఉద్దేశపూర్వకంగానే ఎన్టీఆర్ను టార్గెట్ చేశాడు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మారుతిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ వ్యవహారం ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధానికి కూడా దారితీసింది. అభిమానుల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో దర్శకుడు మారుతి త్వరగానే స్పందించాడు. ఎవరిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, ఉత్సాహంలో మాట్లాడిన మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పాడు. ఎన్టీఆర్ పట్ల, ఆయన అభిమానుల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, తన మాటల వెనుక ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశాడు. వివాదం మరింత పెరగకుండా సకాలంలో క్షమాపణ చెప్పడం మారుతికి కొంత ఉపశమనం కలిగించినా అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది అనేది విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న కీలక సమయంలో ఇలాంటి అనవసర వివాదాలు దర్శకుడు మారుతికి అవసరమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక దర్శకుడిగా సినిమా పట్ల, హీరో పట్ల తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించడంలో తప్పు లేదు, కానీ ఆ క్రమంలో ఇతర స్టార్ హీరోల ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరికాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్ద సినిమాలకు సంబంధించిన ఈవెంట్లలో మాటలు ఆచితూచి మాట్లాడాలి. మారుతి చేసిన వ్యాఖ్యల వల్ల సినిమాపై కాకుండా ఫ్యాన్ వార్పై దృష్టి మళ్లడం రాజా సాబ్ టీంకు కొంతమేర నెగిటివ్ పబ్లిసిటీ ఇచ్చిందనే చెప్పాలి. మరి మారుతి క్షమాపణను ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్వాగతిస్తారా, లేక ఈ వివాదం ఇంకా కొనసాగుతుందా అనేది చూడాలి.